ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోజిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. పాసురాలు చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు పాసురాలు అంటే ఏంటి, ఎందుకు చదవాలి అనే దాని వివరణ తెలుసుకుంటూ. చాలా మంచి ప్రశ్న ఇది. చెప్పండి. పాసురము అంటే ఆళ్వారులు పాడిన భక్తి గీతానికి పేరు పాసురం. అంటే మరొకరు పాడిన భక్తి గీతానికి పాసురం అనరు. ఆళ్వారులు పాడితే అది విష్ణు భక్తి గీతం అయితే అది పాసురం అవుతుంది. దానికి మరో అర్థం ఏమిటి అంటే జ్ఞాన గీతం అని కూడా దానికి అర్థం ఉంది. జ్ఞాన గీతం. జ్ఞాన గీతం. అయితే ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకోవాలనుకున్నాం. తమిళంలో అసలు ఎలా ఉచ్చరించాలి, ఎలా ఆ పదాలని పలకాలో ముందుగా వివరిస్తారా గురువు? తప్పకుండా. అంటే 10వ పాసురం వరకు నిద్ర లేపుతూనే ఉంది. ఇంకా ఆ చెలికత్తెలు నిద్ర లేవటం లేదు. ఈ 11వ పాసురంలో ఏం చెప్తోందంటే, ఎంతకీ నిద్ర లేవని గోపకన్యను ఎందుకు నీకు ఈ నిద్ర అని అడుగుతూ ఈ 11వ పాసురాన్ని అందుకుంది ఆండాళ్. చూద్దాం. తమిళ్ మూలం. கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம்பொற்கொடியே புற்றவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎట్టుకురంగుం పొరులేలోరెంపావాయ్. దీనికి తెలుగు అర్థం మీరు చదవండి, బాగుంటుంది. తమిళంలో ఎలా ఉచ్చరించాలో విన్నారు కదా. తెలుగు అనువాదం ఏమిటి అసలు ఈ 11వ పాసురానికి సంబంధించి ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఇది గురువు గారే అనువాదం చేశారనమాట. విన్నాం. దూడలతో ఉన్న పలు పాడి ఆవుల పాలు పితికే, శత్రువులు పతనం అయ్యేట్టుగా యుద్ధం చేసే, ఏ దోషము లేని గోపాలుల బంగారు వల్లరి, పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరి లేచిరా, చుట్టాలైన తోటి వాళ్ళందరూ వచ్చి నీ ముంగిలిలోకి చేరి మేఘవర్ణుడి నామగానం చేస్తున్నా కదలకుండా పలకకుండా, సౌభాగ్యవతి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నీ నిద్రకు అర్థం ఏముంది, ఓలాలా నా చెల్లి. తెలుగులో విన్నారు కదా. ఇప్పుడు మరి గురుగారు అసలైన అర్థం ఏంటి చెప్పండి. అంటే ఎందుకు ఈ విధంగా ప్రస్తావించారు గోదా అమ్మవారు? ఈ పాసురంలో 2 ముఖ్యమైన అంశాల గురించి గోదామ్మవారు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా తాంత్రికత కూడా ఇందులో మనకి తెలుస్తూ ఉంటుంది. అదేమిటో తెలుసుకుందాం. చెప్పండి. కచ్చక్కరవై కణంగల్ పలకరంద్ అంటోంది అంటాళ్ళు. అంటే గోపాలులు పాలు పితికే వాళ్ళు మాత్రమే కాదు, శత్రువులు పతనం అయ్యేట్టుగా యుద్ధం చేసేవాళ్ళు కూడా అని చెబుతూ అలాంటి వాళ్ళ బంగారు వల్లరి అంటూ గోపకన్యను ముద్దు చేస్తోంది ఆండాళ్ళు. బుజ్జమ్మ అన్నట్టుగా బంగారు వల్లరి అంటోంది. వల్లరి అంటే తీగ అని. ఈ పాసురంలో ఆండాళ్ ఒకచోట పుట్టపాము పడగలాంటి జననాంగమున్న వనమయూరి అని అంది. ఇది కొంత మనకి ఎలా అర్థం చేసుకోవాలా అన్న ప్రశ్నకి మన సమాధానం ఇలా చూడవలసి ఉంటుంది. ఈ మాటల్ని మనం తాంత్రికంగా పరిగణించాలి. పాము ఆధ్యాత్మికతకి చిహ్నం. మహావిష్ణు సర్పం మీదే పడుకుని ఉంటాడు. మన సనాతన ధర్మంలో, మన సాహిత్యంలో పాము అనేది మనకి తాంత్రికతకి చిహ్నంగా ఉంటుంది. అది సర్పశక్తి అంటారు. అంటే మన వెన్నెముక కూడా మెదడులో అంటే బ్రెయిన్ లోకి వచ్చేటప్పటికి అది పడగలా ఇలా ఉంటుంది అని ఒక ఆలోచన మనకు ఉండేది. అంటే వెన్నెముక కొన నుంచి తలలోని మెదడు వరకు ఉన్న భాగం పాములాగా ఉంటుంది అని. అంటే ఈ విషయాన్ని మనకి తంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అట్లా అని ఇక్కడ స్త్రీ జననాంగాన్ని పాము పడగగా ఆండాళ్ చెప్పింది. అంటే సర్పశక్తి అధోముఖమైంది అని చెప్తుంది, అంటే కింద వైపు ఉంది అని. అంటే ఇది జాగ్రత్తగా పరిశీలించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే తాంత్రికతని ఆవిడ ఇలా చెప్తున్నారు అని. వనమయూరి అనడంలో విశేషం ఉంది. ఆ రోజుల్లో నెమళ్ళకి అంటే ఆడ నెమలికి మగ నెమలికి శారీరక సంబంధం ఉండదు అనే ఒక నమ్మకం ఉండేది. ఆ రోజుల్లో ఉండేది. అక్కడ ఆవిడ చెలికత్తె కన్య. వనమయూరి అంటే
కన్యా అని పిలుస్తోంది అనమాట. ఆహా. అందుకని ఆవిడ అంత వనమయూరి అర్థం ఉంది. అంటోంది. ఉమ్, అంటే ఇందాక మనం చెప్పుకున్న అధోముఖంగా ఉన్న కుండలి శక్తి అని, అంటే సర్పం అనేది కుండలి శక్తికి ఉమ్, అభివ్యక్తి. ఈ అధోముఖంగా ఉంది అని. ఉమ్, ఈ కుండలిని శక్తి ఊర్ధ్వముఖం అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఉమ్, మనకి మన యోగులందరూ చేసే పని అది. అంటే ఉమ్. ఆ జాగృతం కుండలి చేయాలి. శక్తిని పైకి లేపడం అనేది. ఉచ్చిష్టం. ఉమ్, ఇక్కడ మేఘవర్ణుడు అని అనడం దైవం మేఘంలాగా పైనుండేది అన్న విషయాన్ని తెలియజేస్తోంది అనమాట. ఉమ్, దైవం పైన ఉంటుంది అని. ఉమ్, ఆ పైనున్న దైవం వైపుకు వెళ్ళాలంటే ఊర్ధ్వముఖం అవ్వాలి కనుక ఉమ్, ఆ ఆ అవసరాన్ని తెలియచేస్తూ ఆ దైవనామ గానం జరుగుతున్నా నువ్వెందుకు కదలవు పలకవు, ఉమ్. ఎందుకు ఇలా ఉన్నావు ఉన్నావని. అని నిలదీస్తూ, నిద్రలో ఏమీ లేదు అంటే నిద్రపోవడం అంటే అదొక ఎక్కువ నిద్రపోవడం అనేది అనవసరం అని తెలియజేస్తూ, ఉమ్, నిద్రకు అర్థం ఏముంది ఉమ్. అని గోపకన్యని ప్రశ్నిస్తోంది ఆండాళ్. ఆండాళ్ ఈ ప్రశ్నను మనము తీసుకుని మన ముద్దు నిద్రను వదిలించుకుందాం. వదిలించుకోవాలి. నిద్ర అంత నిద్రపోతే ఏమొస్తుంది, లేచి స్వామిని కొలుచుకుందాం రా అంటే అని పిలవటం. మెలకువలో ఉండడం అనేది ఆండాళ్ ఇక్కడ మనకి ఇస్తున్న సందేశం. మనం మెలకువగా ఉండాలి, ఉమ్, ఊర్ధ్వముఖం అవ్వాలి, అంటే పైన దేవుడి వైపుకు వెళ్ళాలి అని ఆవిడ తెలియజేస్తోంది అనమాట. ఉమ్. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. గోదాదేవి అమ్మవారికి పాద ప్రణామాలు.